మీ అందరినీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. నేను 1974లో పుట్టాను. గోవిందపురం హై స్కూల్లో 6 నుంచి 10 తరగతులు చదివాను. ఒకరోజు 10వ తరగతి గదిలో నేను ఉండేటప్పుడు మాకు ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో వేరు వేరు స్కూల్ నుంచి మా పాఠశాలలో చెప్పేటటువంటి ఉపాధ్యాయులు తాలూకా పాఠాలు ఎలా ఉన్నాయని అబ్జర్వేషన్ చేయడానికి కొందరు ఉపాధ్యాయులు వచ్చారు. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. మాకు ఆ రోజు న్యాచురల్ సైన్స్ పూడి ఆదయ్య మాస్టర్ పౌష్టికాహారంపై ఒక పాఠ్యాంశాన్ని తయారు చేసుకొని బోర్డు మీద చెప్పడానికి సిద్ధం. ఆయన పాఠం చెప్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి అబ్జర్వేషన్కి వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. అబ్జర్వేషన్ అయిపోయింది. మా 10వ తరగతి పూర్తి అయిపోయింది. ఇంటర్, డిగ్రీ, టీటీసీ అన్నీ అయిపోయాయి. 96లో 23వ సంవత్సరంలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మొట్టమొదటిసారిగా పాతటెక్ల హై స్కూల్లో 1996 నవంబర్ 23న ఈ పాఠశాలలో నేను ఉపాధ్యాయునిగా జాయిన్. చాలా చిన్న వయస్సు, 23 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో పూర్తిగా ఏమీ తెలియనటువంటి వయస్సు. నేను ఒక సంచి పట్టుకొని ఆ సంచిలో సర్టిఫికెట్లు పట్టుకొని ఇక్కడ గేట్ ఉండేది. ఒకసారి రీక్యాప్ చేసుకున్నాం. ఈ గేట్ నుంచి ఇలా వస్తున్నాను. 2 ఉపాధ్యాయులు ఎదురయ్యారు నాకు. ఎవరు నాయన నువ్వు ఇక్కడికి వచ్చావని. అయితే నాకు ఈ స్కూల్లో అపాయింట్మెంట్ ఇచ్చారండి, సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్గా నేను జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఏ ఊరు మీది అన్నారు. నాది ఇక్కడ దగ్గరలోనే. మా నాన్నగారు చెప్తా, మీ నాన్నగారు వేళ నోటేడు నాకు బాగా తెలుసు అని. ఆ రోజు నుంచి సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు కలిసి పనిచేసి తర్వాత పదోన్నతిన వెళ్ళి ఈరోజు ఈ వేదిక మీద అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి గౌరవనీయులు నా పితృ సమానులు ఖగేశ్వర మాస్టర్కి, అలాగే నాతో పాటు పనిచేసినటువంటి వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. మీ అందరికీ నా మీద కోపం ఉంది కదా? లేదా? ఎందుకు లేదు? నేను అప్పుడు ఆ వయస్సులో మిమ్మల్ని ఇలా అలా కాదు. రాలేదు ఈరోజు. మరి ఎందుకు రాలేదేంటో మాస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. గంగాధర మాస్టర్ వెళ్తే మీ ఆటలు సాగేవి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుకున్న అన్నీ చేసుకుని. నేను వస్తే మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేవారు. ఎందుకంటే రోజుకి 2, 3, 4 కర్రలు అనేవి. అందుకే మీ ఆమె చాలా బాగుంటాయి. లేదు మర్చిపోయారా? మీరంతా మీ మొక్కలు చూస్తుంటే రాత్రంతా పడుకున్నట్టు లేరు. పడుకున్నారా? ఎందుకు పడుకోలేదు? రేపు మన మిత్రుల్ని కలుస్తున్నామని చెప్పేసి ఎప్పటికీ తెల్లవారుతుందా ఏంటి? మంచం మీద పడుకొని ఇటు నుంచి దొర్లుకొని ఎప్పటికీ తెల్లవారు. టైం చూస్తే మధ్యలో వెళ్ళి నీళ్ళు తాగి మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి మీ భార్యలు లేదంటే మీ భర్తలు ఎందుకు పడుకోకుండా మాటికి లెగిస్తున్నామంటే అసలు కారణం 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల ముందు విడిపోయినటువంటి మన మిత్రులందరూ కలుస్తున్నామనే ఉద్దేశంతో నాకంతా నిద్రపట్ల ఆనందం వేరు. నేను అనుభవించాను. నేను 2022లో కెప్టెన్ నేనే చేశాను ఉండే హై స్కూల్. అలాగే మీరందరూ ఇక్కడికి చేరడానికి 1, 2, 3 కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తుంటారు. ఒక వాట్సాప్ ఫోన్ అందరి నెంబర్లు కలెక్ట్ చేయడం, ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం, ఆ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టడం,
ఎంతో నానా యాతన పడి రకరకాలుగా కష్టపడి ఆ నిర్వాహకులకి నిజంగా ధన్యవాదాలు. 1990, 89, 91 సంవత్సరాల్లో పుట్టినటువంటి మీరు రకరకాల ప్రాంతాలు, రకరకాల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటూ 6వ తరగతిలో ఇక్కడ చేరారు. 5 సంవత్సరాలు ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. రకరకాల ఉపాధ్యాయులు వచ్చారు, రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి. ఈ రకరకాల మనస్తత్వాలు అన్నీ కలిసి సంతోషంగా దెబ్బలాడుకొని, పోట్లాట చేసుకొని, తిట్టుకొని, మీరు కొనేటటువంటి వస్తువులు ఒకరికొకరు పంచుకొని, ఒక ఐస్ క్రీమ్ కొని ఒక పక్క ఒకరు సప్పరించి, రెండో పక్క మరొకరు సప్పరించి, ఆ ఐస్ క్రీమ్ పూర్తిగా కారిపోతే ఆ పుల్లను కూడా చప్పరించేసి, నమిలేసి, మింగేసి రకరకాల విన్యాసాలు చేస్తూ ఈరోజు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు. మేము అప్పుడు మిమ్మల్ని చూస్తే ఇక కొందరు ఇలా ఇప్పుడు చూసిన తర్వాత గుర్తొస్తున్నాయి. మీరందరూ కొందరు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆ తరగతి గదిలో 140 మంది, 130 మంది ఊపిరాడేది కాదు. బయట వరండాలో 20-30 మంది కూర్చునే వాళ్ళు, లోపల 100 మంది కూర్చునే వాళ్ళు, అడుగు తీసి అడుగేయడానికి జాగా లేనటువంటి పరిస్థితి. అదో మన రూమ్స్ అక్కడే కదా, 6th క్లాస్ 7th క్లాస్ రూమ్స్ అక్కడే ఉన్నాయి. కనిపిస్తున్నాయా మీకు? ఇప్పుడు కాదు, ఒక్కసారి బ్యాక్ తినండి, కనిపిస్తాయి. అక్కడ ఒక పెద్ద కొబ్బరి చెట్టు, అక్కడ బోరు, ఇటువైపు గేట్, తర్వాత ఇక్కడ 8th, 9th, 10th ఆఫీస్ రూమ్స్. అదే మన ఈరోజు అంత డెవలప్ అయింది. అవే కనిపిస్తాయి అంతే. ఇప్పటిగా 5 రూమ్స్ పిక్చర్లో ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. మీరు ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ముఖ్యంగా మీ తల్లి, తండ్రి, గురువు, మీ పాఠశాల, మీ స్నేహితులు, మీ గ్రామం. ఎట్టి పరిస్థితిలో మనము తల్లి, తండ్రి, గురువు, పాఠశాల, స్నేహితులు, గ్రామం, ఈ 6 అంశాలను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. పుట్టిన నుంచి చనిపోయిన వరకు ఈ 6 అంశాలు కీలకమైనటువంటి భూమిక పోషిస్తాయి. తల్లి తీసుకుందాం. తల్లి, మీరందరూ ఇప్పుడు తల్లులే. 9 మాసాలు మోసి చాలా కష్టపడి, మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా తప్పనిసరిగా మన గర్భములో ఉన్నటువంటి బిడ్డకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ అందిస్తూ నానా ఇబ్బందులకు గురి అయి పిల్లల్ని కని వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దాం. మన తల్లి మనకి చేసింది అది. అలాంటి తల్లి మన పుట్టిన వెంటనే మనల్ని బంగారం నేర్పుతుంది, నడక నేర్పుతుంది, మాటలు నేర్పుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది, సమాజంలో ఎలా మెలగాలో నేర్పించేటువంటి పరిస్థితి మన తల్లి. ప్రత్యక్ష దైవం అండి, తల్లికి మించిన దైవం లేదు. మొదటి గురువు తల్లి. అలాంటి తల్లిని మర్చిపోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో ఉండకో. ఈరోజు సమాజం చూస్తే తల్లిదండ్రులకి ఏ విధంగా చూస్తున్నాం మనకు తెలుసు. వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నాం, వాళ్ళు కొడుతున్నాం, రకరకాలుగా వాళ్ళని చిత్రహింసలు చేసి ఆ ఆస్తులన్నీ మనం తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక తల్లి పిల్లల మీద ఎంత ప్రేమతో ఉంటుందంటే తను చనిపోయినంత వరకు. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు ఉంటారు. తండ్రి కొద్ది రోజుల్లో చనిపోతుంది. తల్లి నానా బాధలు పడి ఆ కొడుకుని పెంచుతుంది. పెళ్ళిడు వస్తుంది, కొడుకుని పెళ్లి చేసేస్తుంది. కోడలు వచ్చింది. కొద్ది రోజులకి భర్త భార్య కలిసి తల్లిని విస్మరిస్తారు. ఈ తల్లి అనేది వీళ్ళిద్దరికీ భారం అవుతుంది. భారం అయ్యేటప్పుడు ఆ కోడలు చెప్తుంది, ఏమండి మీ అమ్మ మనకి ఇబ్బందిగా ఉంది, భారంగా ఉంది, ఎక్కడో విడిచిపెట్టి వచ్చేయండి. మా కొడుకు భార్య మాట వినక తప్పక ఆ తల్లిని సుదూరంలో ఉన్నటువంటి అడవిలో విడిచిపెట్టేసి, అమ్మ నేను వస్తాను, ఈ దగ్గరలో ఉన్న పళ్ళు కాయలు ఏమైనా ఉంటే తెచ్చి నీకు ఇస్తానని చెప్పేసి తల్లిని అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తాడు. వారం రోజులు అవుతుందండి. పాప ముసిల్దయ్య అక్కడ
చలికి, ఈ ఎండకి, వర్షానికి, రకరకాల క్రూర మృగాల మధ్యన వణుకిపోయి అలా పడి ఉంటుంది. తల్లి మీద అంతనే ప్రేమ ఉంటుంది కదా. ఊరు వచ్చేస్తాడు, వచ్చేసిన తర్వాత నా తల్లి అలాగుందని చెప్పేసి వెళ్తాడు, మారు వేషం వేసుకొని తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి తల్లి అక్కడ పడిపోయి వణికిపోయి పోల్చలేనంత పరిస్థితిలో ఉంటుంది. లేపుతాడు. లేపిన తర్వాత ఎవరినైనా అంటే నువ్వేమమ్మా ఇక్కడ ఉన్నావని అడుగుతాడు. అడిగితే నా కొడుకు వచ్చాడు, ఇక్కడ ఉంచేశాడు, ఈ అడవిలో ఉన్నటువంటి పళ్ళు కాయలు తెచ్చి నాకు ఇవ్వడానికి వెళ్ళాడు, వారం రోజులయ్యింది, వాడికి ఏ క్రూర మృగాలు తినేసాయో, ఏ విషపూరిత జంతువులు చంపేశాయో తెలియట్లేదు, వాడు బ్రతికుంటే చాలు నాకు, నేను చనిపోయినా పర్వాలేదు అన్నటువంటి మాట చెప్తుంది. అంటే అక్కడ ఏంటి, ఆ తల్లి తను చనిపోయినంత వరకు పిల్లల మీదే పూర్తి స్థాయి ప్రేమానురాగాలు కలిగి, అలాంటి తల్లిని మనం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించడం. అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే సమాజంలో ఇవన్నీ ఈరోజు పూర్తిగా లోపించాయి. తల్లిదండ్రుల మీద ప్రేమ, గురువుల మీద ప్రేమ, లేదా స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి భేదాభిప్రాయాలు, ఇవన్నీ కూడా. తండ్రి తీసుకుందాం, తండ్రి లేకపోతే ఆ కుటుంబమే లేదు. తండ్రి ఒక నానా బాధలు పడి చెమటలకి ఓడ్చుకొని రాత్రనక పగలనక కష్టపడి డబ్బులు తెచ్చి ఆ పిల్లల ఫీజులు కట్టి పిల్లలు తల్లి అందరికీ కూడా పూర్తి స్థాయి ఆహార పదార్థాలు ఇచ్చి క్రమశిక్షణతో పెంచేవాడు నాన్న. ఇక మూడవది గురువు అండి. గురువు అంటే చీకటిని పాలద్రోలి విజ్ఞానం అంటే అంధకారం అనేటటువంటి చీకటిని పాలద్రోలి విజ్ఞానం అనేటటువంటి జ్ఞానాన్ని నేర్పించేటటువంటి మహోన్నత వ్యక్తి గురువు అండి. మేమున్నామండి, మీ క్లాసులో చెప్పామండి, ప్రతిరోజు పాఠాలతో పాటు మీ క్రమశిక్షణ, మీరు భవిష్యత్తులో ఏమవుతారు, మీరు ఎలా వెళ్ళాలి, మీ ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి, సమాజంలో ఎలా మెలిగి ఉండాలి అన్నది ప్రతిరోజు చెప్తూ ఉంటాం. అంతటి మహోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడు. గురువు అంటే అన్ని వృత్తులు మనం ఇద్దరు దెబ్బలాడుకుంటారండి. దెబ్బలాడుకునేటప్పుడు అక్కడ న్యాయాన్యాయాలని నిర్ణయించేది గురువే క్లాస్ రూమ్లో. అంటే ఒక న్యాయమూర్తిగా దెబ్బలాడుకుంటే శిక్ష ఇస్తాడు ఒక పోలీసు, ఒక ఇంజనీరు. మీకు ఏమైనా దెబ్బలు తగిలితే మీకు అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు ఒక వైద్యునిగా. అన్ని వృత్తులు మేళవింపే ఉపాధ్యాయుడు. ఒక ఉపాధ్యాయుడు ఒకరోజు ఒక తరగతి జరిగిన విషయం చెప్తాను మీకు. ఒక తరగతి గదిలో ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు, ఒక ధనవంతుడైనటువంటి అబ్బాయి ఉన్నాడు, పేదవాళ్ళు బాగా చదివే వాళ్ళు ఉన్నారు. ఒక కుర్రవాడికి వాళ్ళ నాన్న మంచి వాచ్ కొనేసి ఇస్తాడు. ఆ వాచ్ పట్టుకొని స్కూల్కి వెళ్తాడు, అందరికీ చూపిస్తే ఇదే చాలా బాగుంది. అందులో ఒక తెలివైన పేద విద్యార్థి నాకు ఇలాంటి వాచ్ కావాలని అనుకుంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు, వాళ్ళ నాన్నకి అడుగుతాడు, మన రాము ఏమొచ్చి మంచి వాచ్ కట్టుకొని వచ్చాడు నాన్న, నాకు అలాంటి వాచ్ కావాలి, చాలా ఖరీదైంది. వెంటనే నాన్న ఏమంటాడు, మనకున్న ఆర్థిక పరిస్థితి బట్టి మనం కొనలేరని ఆయన, నువ్వు బాగా చదువుకో, క్రమశిక్షణతో మంచి ఉద్యోగం తెచ్చుకొని నువ్వు ఖరీదైన వాచ్ కొనుక్కో అని చెప్తాడు. కానీ వాడికి ఆ వాచ్ కావాలి. మరుసటి రోజు మళ్ళీ స్కూల్కి వెళ్తారు అందరూ. ఆ వాచ్ ఉన్నటువంటి వ్యక్తి కుర్రోడు ఏం చేస్తాడు, ఇంటర్వెల్ టైంలో వాచ్ని బ్యాగ్లో పెట్టేసి బయటకు వెళ్ళిపోతాడు. ఈ కుర్రోడికి ఆ వాచ్ కావాలి. ఈ కుర్రవాడు బయటికి వెళ్ళిన కుర్రవాడు తొందరగా వచ్చి వాచ్ని తీసుకొచ్చి జేబులో పెట్టుకుంటాడు. రాము అనేవాడు బ్యాగ్లో వెతుకుతాడు, వచ్చిన తర్వాత వాచ్ ఉండదు. అప్పుడే ఆ క్లాసు బోధించడానికి వచ్చినటువంటి ఉపాధ్యాయుడు చెప్తాడు, మేషారు నేను ఇలా వాచ్ తెచ్చాను, ఆ వాచ్ కనిపించట్లేదు. మేషారు వెంటనే బ్యాగులన్నీ తనిఖీ చేస్తారు, ఎక్కడ వాచ్ లేదు. వెంటనే ఏం చేస్తారంటే, మీరు అందరూ లైన్లో నిల్చుంటారు, అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పేసి అందరూ కళ్ళు మూసుకొని, మళ్ళీ నేను ఎప్పుడు చెప్తే అప్పుడే కళ్ళు తెరవాలి అని చెప్పేసి ఆ ఉపాధ్యాయుడు అందరి జేబుల్ని వెతుకుతాడు. జేబుల్ని వెతికితే ఒక జేబులో దొరుకుతుంది. ఆ జేబులో ఉన్న వాచ్ని తీసేసి ఆ మూలను పడేస్తాడు. పడేసి
కళ్ళు తెరుచుకుంటారా అని చెప్తాడు. అందరూ కళ్ళు తెరుచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీ తరగతి గది అంతా వెతకండిరా అంటే పిల్లలు వెతికితే అక్కడ వాచ్ దొరుకుతుంది. మేషారు వాచ్ దొరికిందండి అని చెప్పేసి ఆ వాచ్ ఇస్తాడు. అప్పుడు ఆ వాచ్ ఇచ్చేసి మేషారు తిడతారు. ఎవరిని? ఖరీదైన వస్తువులు తెచ్చినటువంటి విద్యార్థిని తిడతారు, దొంగిలించిన వ్యక్తిని కూడా తిడతారు, ఇండైరెక్ట్గా తిడతాడు. ఆ పేరు ఎత్తడం కానీ ఏమీ ప్రస్తావన ఉండదు. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మీరు భవిష్యత్తులో మీరు దొంగలుగా అవుతారు, అలా సమాజంలో మంచిది కాదు. అక్కడికి 10-15-20 సంవత్సరాల తర్వాత మేషారు రిటైర్ అయిపోయారు, ఇంట్లో ఉన్నారు. ఒకరోజు మార్నింగ్ వాక్కి వెళ్తుంటారు మేషారు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక కుర్రోడు వస్తాడు. వచ్చి నమస్కారం మేషారు అని. నమస్కారం నాయన. మేషారు ఎలా ఉన్నారు? బాగున్నారు నాయన. నువ్వెవరు? నేను మీ దగ్గర చదువుకున్న విద్యార్థి. నేను అప్పటికి అయితే నువ్వేం చేస్తున్నావు? నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాను. చాలా సంతోషం నాయన. వాడి మధ్యలో ఒక సందేహం ఉంది. ఏంటది? మేషారు ఎప్పుడు కలిగిస్తే నా మధ్యలో ఉన్న సందేహాన్ని అడుగుతానని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఈవేళ మేషారు అనుకోకుండా కలిశారు. అడుగుతాడు, మేషారు నాకు ఒక డౌట్ నా దగ్గర ఉంది, ఆ డౌట్ మీరు క్లారిఫై చేయాలి. ఏంటి నాయన? ఒకరోజు తరగతి గదిలో దొంగతనం జరిగింది. ఆ వాచ్ దొంగతనం నేను దొంగిలించాను. ప్రత్యక్షంగా మీరు అన్ని జేబులు తనిఖీ చేస్తే ఆ వాచ్ మీకు దొరికింది. మరి అక్కడ నా పేరు చెప్పకుండా, అక్కడ మిగతా వాళ్ళకి తెలియకుండా వాచ్ని పక్కన పడేసి మిగతా వాళ్ళకి వెతకమని చెప్పి ఇచ్చారు. ఎందుకు సార్ అలా చేశారు అని ఆ ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థి అడుగుతాడు. ఆ వ్యక్తి, నేను ఆ రోజు మేషారు ఏమంటారు? నేను ఆ రోజు నువ్వు దొంగ అని చెప్తే 10 మందిలో నువ్వు చులకనైపోతావు. నువ్వు అందరూ ప్రతి ఒక్కరు నీకు దొంగ 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 అంటారు. దొంగ అంటే నువ్వేమవుతావు? చివరికి దొంగగా మారుతావు, లేదా నీకున్న క్షణిక ఆవేశానికి నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. కాబట్టే నీ పేరు బయట పెట్టకుండా నీకు రకరకాలుగా నీకు అర్థమయ్యే విధంగా నేను తిట్టాను నాయన అంటే అప్పుడు ఆ విద్యార్థి హర్షిస్తాడు. మేషారు చాలా తప్పు అయిపోయింది. నేను ఆ రోజు నువ్వు దొంగ అని చెప్పకుండా ఉండడం వలన, నేను దొంగ అని చెప్తే పరిస్థితి ఇంకోలా ఉండేది. దొంగ అని చెప్పకుండా ఉండడం వలన నీవు ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యావు. అది ఉపాధ్యాయుని తాలూకా గొప్పతనం. అంటే మీరు చేసేటటువంటి అన్ని పనులు, గొప్ప పనులని పొగుడుతారు. ఏమైనా తప్పులు చేస్తే ఇండైరెక్ట్గా ఆ తప్పులు చేయకూడదని చెప్పేసి మిమ్మల్ని ఒక మార్గనిర్దేశనం చేయడం అనేది ఉపాధ్యాయుడి తాలూకా గొప్పతనం. ఇక 4వది పాఠశాల అండి. మీరందరూ ఉన్నారు, 140 మంది మీ క్లాసులో ఉన్నారు. వేరు పాఠశాలలో, వేరు గ్రామాల్లో వేరు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీరు మీ పాఠశాల మీ మనస్తత్వాలన్నిటినీ ఒకే మనస్తత్వంగా తీర్చిదిద్దేటటువంటి శక్తి ఈ పాఠశాలకు ఉందండి. మీకు క్రమశిక్షణ నేర్పిందండి. 9 గంటల బెల్ అవుద్దండి. మీరు అక్కడ దేవాడ, రామకృష్ణాపురం, కొత్తపేట, ఇటు సైలూరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వస్తున్నారు. ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళండి? 9:10 మనం ఇక్కడ వచ్చేవాళ్ళం. 9:10 మీరు రావాలి అంటే మీరు 7కో 8కో అక్కడ బయలుదేరేటటువంటి పరిస్థితి. అంటే మిమ్మల్ని తొందరగా లేపింది ఎవరండి? మీ పాఠశాల అండి. మిమ్మల్ని లేపింది, మిమ్మల్ని క్రమశిక్షణగా తీర్చిదిద్దింది. టైంకి గంట అయిన వెంటనే బయటికి వెళ్ళేవాళ్ళు, గంట అయిన వెంటనే లోపలికి వచ్చేవాళ్ళు. అంటే మీకు పూర్తి స్థాయి క్రమశిక్షణ నేర్పింది మీ పాఠశాల. అలాంటి పాఠశాలని మీరు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకూడదు. ఇక స్నేహితుడండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖమైన, సంతోషమైన మన ముందు తల్లికి కానీ, తండ్రికి కానీ, గురువుకి కానీ చెప్పమండి, స్నేహితుడికే చెప్తాం. స్నేహితుడితోనే అన్ని విషయాలు పంచుకుంటాం. అంత గొప్ప మనస్తత్వం అనేది స్నేహితుల మధ్య ఉంటుంది. అలాంటి స్నేహితుల్లో మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, మనల్ని మోసగించే వాళ్ళు ఉంటారు, మనల్ని పొగిడి మోసగించే వాళ్ళు ఉంటారు. నిజమైన స్నేహితుల్ని గుర్తించి అలాంటి స్నేహితుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదు. ఇక గ్రామం అండి. గ్రామంలో అనేక మంది కుటుంబాలు ఉంటాయి, అనేక మంది సభ్యులు ఉంటారు, భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి సభ్యులు ఉంటారు.
ఈ భిన్న మనస్తత్వాలన్నీ కూడా ఒక దగ్గరికి చేరి మనకి సంస్కృతి సాంప్రదాయం ఎలా సమాజంలో మెలగాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా మన గ్రామం నేర్చుకుందాం. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ స్థాయికి వెళ్ళినా సరే మీరు మర్చిపోకుండా ఉండాలని మీ అందరికీ నేను ఈ సభా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా పాఠశాల, మన పాఠశాల అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మనం చదువుకునే పాఠశాలకి మనం ఎంతో కొంత వితరణ ఇవ్వాలండి. మీరు సంపాదించే వాటిని ఈరోజు మనకి నిజంగా విజయ్ నాకు విజయ్ ఎవరో తెలియదు, నేను విజయ్ ఎవరో తెలియదు. నేను ఇప్పుడు ప్రజెంట్ దేవనాథ హై స్కూల్లో 2023 నుంచి ఫిజికల్ సైన్స్ చెప్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హరిదాస్పురం హై స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ 9 సంవత్సరాలు చేశాను. హరిదాస్పురం హై స్కూల్లో 10 సంవత్సరాలు చేశాను. నేను అక్కడ ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. గోవిందపురం హై స్కూల్లో 8 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాలు చేశాను. సుమారుగా నాకు 29-30 సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది. నా వయస్సు 53 సంవత్సరాలు. ఇంకా మరో 9 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది. ఇప్పటికే చాలామంది మేషారు ఇంకా మీరు ఇంకా ఉన్నారా ఉద్యమంలో, ఇంకా ఉన్నారా అంటే ఉన్నాను, మరి ఏం చేస్తాను. అక్కడ 2025లో మేము చేసేటటువంటి కార్యక్రమాలకి సడన్గా ఒక పేరు మాకు వచ్చింది. ఎవరో విజయ బ్రదర్స్ అట మన స్కూల్కి 10,000 రూపాయలు డొనేట్ చేశారు. దేనికోసం అంటే ఆ రోజు అక్కడ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ కోసం 10,000 రూపాయలు డొనేట్. చాలా సంతోషం. విజయ్ తర్వాత నాకు ఎప్పుడు వీళ్ళ బ్రదర్ కలిసి వస్తుంటాడు కదా, మీ బ్రదర్ ఆయన పేరు వాసు వస్తుంటాడు పెద్దగా. ఈయన ఇప్పుడు రాడు, ఈయనంతా అజ్ఞాతంలోనే బస్సులో ఉంటాడు. క్రమశిక్షణతో ఇతను మనకు ఒక రోల్ మోడలే. క్రమశిక్షణతో తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పటికీ ఏకాగ్రతతో ఎటువంటి చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఈరోజు చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. అలాగని ఉన్నతమైన చదివినంత మాత్రాన ఉన్నతం అవుతాం అనేది నిజం కాదు. కానీ మన ఈ విజయ బ్రదర్స్ అనే వాళ్ళు ఒక స్థాయికి చేరారు. నేను విన్నా మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది బహుశా మన విజయ్ అనుకుంటా, అవునా? పోన్లేండి, అంటే మీకు క్రెడిట్ అంతా విజయ్కి ఇచ్చేస్తాను అనుకోకండి. మీ అందరి సమిష్టి కృషి. మాకు ఒకరోజు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చి ఆ వితరణ అనేది అందరికీ రాదండి, పుట్టుకతో రావాలి. అంటే తల్లిదండ్రుల నుంచి అంతా కొంత వచ్చింది, రావడం వల్ల ఈరోజు ఆ స్థాయిలో వితరణ వచ్చి 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఈ పాఠశాలలో తన సొంత గ్రామం, నా గ్రామంలో ఉన్న హై స్కూల్లో 10వ తరగతి పిల్లలు ఎవరైనా అత్యధిక మార్కులు సంపాదించే వాళ్ళకి 10,000 రూపాయలు ప్రతి ఏటా డొనేషన్ ఇస్తానని ప్రయత్నించినటువంటి. ఇంకొకటి, ఒకవేళ ఒకే మార్కులు ఎంతమందికి వస్తే అందరికీ 10,000 ఇస్తానన్నారు. ఈ సంవత్సరం వీళ్ళకి ఒకే మార్కులు ఇద్దరికి వచ్చాయి కాబట్టి 20,000 లెవెల్స్ ఉండే. తర్వాత మండలంలో కానీ అత్యధిక మార్కులు వస్తే 50,000, రాష్ట్రంలో అత్యధిక మార్కులు కానీ వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని ప్రకటించి. ఆ వితరణ అందరికీ రాదు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ పాఠశాలలు, మనం చదువుకున్న పాఠశాలలు అంటే ఈయన పొగడ్డం అని కాదు, ఇలాంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఉండాలి. ఉంటే సమాజము సంతోషంగా మనలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ జరుపుకున్నాం. ఈ స్టేజ్ కట్టారు ఒకరు, విగ్రహాలు పెట్టారు ఒకరు, ఇలా రకరకాల ఇవేళ మనం జరుపుకుంటున్నామంటే ఎవరో డోనర్స్ కట్టినటువంటివే. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి తల్లి, తండ్రి, గురువు, పాఠశాల, స్నేహితులు, మన గ్రామం, ఈ 6ంటిని మర్చిపోకుండా ఈ 6ంటికి మీకు తోచినంత సహాయము అన్ని అందిస్తూ, తల్లి, తండ్రి, గురువుల్ని, పెద్దల్ని గౌరవిస్తూ మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నన్ను
మీ కార్యక్రమంలో మర్చిపోకుండా భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్ థ్యాంక్ యూ సార్.